హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో కీలకమైన శుభవార్త గురించి మాట్లాడుకుందాం. ఈ మహాశివరాత్రి కానుకగా ఈ ఫిబ్రవరి నెలలో ఈ తేదీన మహిళలకు మహాలక్ష్మి రూ. 2,500 పథకానికి సంబంధించి ప్రారంభించబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, నూరుకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలాని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహాలక్ష్మి గ్యారంటీ పథకంలో భాగమైన ప్రతి నెల రూ. 2,500 ఆర్థిక సహాయం పథకం గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవలే జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు, అర్హతలు, అనర్హతలు, దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతుంది. ఇప్పటికే 2 సంవత్సరాల ప్రజాపాలన పూర్తయి 3వ సంవత్సరంలోకి ప్రభుత్వం అడుగుపెట్టిన ఆర్థిక సాంకేతిక కారణాలతో ఈ పథకం వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇటీవలే మనకు సీఎం గారు యుఎస్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చారు. ఫిబ్రవరి నెలలో జరగబోయే ఈ ఫిబ్రవరి నెలలో క్యాబినెట్ మీటింగ్లో సంక్షేమ పథకాలపై, ముఖ్యంగా మహిళలకు ప్రతి నెల రూ. 2,500 అందించే ఈ పథకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఈ మహాశివరాత్రి కానుకగా ఈ ఫిబ్రవరి 15వ తేదీ వచ్చే ముందు తేదీలలోనే, అంటే మహాశివరాత్రి కంటే ముందు తేదీలలోనే ఏదో ఒక తేదీన ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. సో ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న మహిళలకు వారి అర్హత ఆధారంగా ప్రతి నెల రూ. 2,500 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. దరఖాస్తులు కూడా స్వీకరించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ముందుగానే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డుకు ఈకేవైసీ పూర్తయి ఉండాలి. ఆధార్ కార్డ్ అప్డేట్ అయ్యి ఉండాలి. ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే వ్యక్తిగత బ్యాంక్ ఖాతా ఉండి అది ఆధార్తో ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి. ఈకేవైసీ లేకపోతే లేదా ఎన్పిసిఐ లింక్ లేకపోతే ₹1 కూడా ఖాతాల్లో పడదు. కాబట్టి మీ సమీప రేషన్ దుకాణంలో రేషన్ ఈకేవైసీ ఆధార్ సెంటర్లో బయోమెట్రిక్ అప్డేట్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏదైనా సరే ఆధార్ మొబైల్ లింక్ ఉండాలి. ఇక అనర్హతల విషయానికి వస్తే ఒకే రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉన్నా ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటే ఈ పథకం వర్తించదు. ఆదాయపు పన్ను చెల్లించేవారు లేదా వారి కుటుంబ సభ్యులు అర్హులు కారు. ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ లేదా ప్రస్తుత ప్రజాప్రతినిధులకు కూడా ఈ పథకం వర్తించదు. ముఖ్యంగా 18 నుంచి 55 సంవత్సరాల వయసు మధ్య ఉన్న మహిళలే ఈ పథకానికి అర్హులవుతారు. సో ప్రభుత్వం ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి మహిళ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ముందుగానే అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకొని ఉండండి. సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.